హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ప్రాపర్టీస్. నాగోల్లో ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి, దాని గురించి పోస్ట్ చేస్తున్నాము. ఇది జిహెచ్ఎంసీ లేఅవుట్లో ఒక 3 ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయండి. 2 వెస్ట్ ఫేస్, 1 నార్త్ ఫేస్ ఉందండి. దాని గురించి పోస్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ మేము నార్త్ ఫేస్ హౌస్ ఒకటి చూపించామండి 10 days బ్యాక్. దాంట్లో పోస్ట్ చేసినప్పుడు వెస్ట్ ఫేస్ ఒకటి సేల్ అయిందండి. సో చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు వెస్ట్ ఫేస్ చూపించండి అని చెప్పేసి. సో దాని గురించి పోస్ట్ చేస్తున్నామండి. ఇది ప్రజెంట్ అయితే మనకి 2 వెస్ట్ ఫేస్, 1 నార్త్ ఫేస్ అవైలబుల్ ఉన్నాయండి. ఇది మనకి నాగోల్లో మమతా నగర్ కాలనీలో, శ్రీనివాస్ కాలనీలో ఉంటుందండి. ఇది మనకి నాగోల్ మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా 800 meters ఉంటుందండి. అంటే లెస్ దాన్ 1 kilometer ఉంటుంది. అండ్ నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి 2 kilometers ఉంటుందండి. ఇది G+2 కన్స్ట్రక్షన్స్ అండి. అన్నీ కూడా లిఫ్ట్ ప్రొవిజన్తో కన్స్ట్రక్షన్ చేశారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుందండి. ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి. ఇది లిఫ్ట్ ప్రొవిజన్ ఇచ్చారు. ప్రతి హౌస్కి G+2 కన్స్ట్రక్షన్ ఉంటుందండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. అండ్ 2 కార్ పార్కింగ్ వస్తుందండి. ప్లస్ ఒక 4-5 బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ కూడా ఫాల్ సీలింగ్ చేయించారండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుందండి. అండ్ ఇది కూడా జిహెచ్ఎంసీ లేఅవుట్ అండి. ఆల్రెడీ కృష్ణా వాటర్ కనెక్షన్ ఉంది. ప్రతి హౌస్ కూడా ఇండిపెండెంట్ బోర్స్ వేశారండి. అది బోరు. అండ్ ఇది సంప్ అండి, వాటర్ స్టోరేజ్ సంప్. ఇది వాష్ ఏరియా వస్తుందండి. ఇక్కడ చుట్టుపక్కల ఆల్రెడీ హౌసెస్ ఉన్నాయండి. అండ్ అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది ఒకటి కామన్ వాష్రూమ్ అండి. కింద మీకు 1 BHK ఒకటి ఉందండి. ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK అండ్ సెకండ్ ఫ్లోర్లో 2 BHK ఉందండి. ఈ హౌసెస్కి ఆపోజిట్లో పార్క్ ఉంటుందండి. ఇది జిహెచ్ఎంసీ లేఅవుట్ కాబట్టి మీకు పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి. అండ్ మీకు 80% బ్యాంక్ లోన్ వస్తుందండి. ప్రతి హౌస్కి ఇండిపెండెంట్ బోర్స్ వేశారండి. కృష్ణా వాటర్ కనెక్షన్ ఉంది, లోన్ వస్తుంది. మీకు ఎలాంటి టెన్షన్ ఉండదండి. అన్ని డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో హాలు, ఒక బెడ్రూమ్ వస్తుందండి. బెడ్రూమ్ ఇది. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయండి, ఫినిషింగ్ వర్క్స్ ఉన్నాయి. కన్స్ట్రక్షన్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీటెడ్ అండి. అండ్ ప్రజెంట్ దీంట్లో కూడా 3 houses ఉన్నాయి. నాగోల్, ఉప్పల్, ఎల్బీ నగర్ ఏరియాస్లో కావాలనుకునే వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అండి. ఇది కామన్ వాష్రూమ్, బెడ్రూమ్ అండ్ హాల్. ఇది కిచెన్ అండి. ఈ హాల్ తర్వాత కిచెన్ ఉంటుంది మనకి. అండ్ పూజా రూమ్ చేసుకోవడం కూడా ఇచ్చారండి. కిచెన్ ఇది. గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇది కొంచెం చిన్నగా ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ 2 BHK మాత్రం చాలా స్పేషియస్గా ఉంటాయండి. వెస్ట్ ఫేస్ కాబట్టి హాల్ అనేది చాలా పెద్దగా వస్తుంది. అండ్ అన్నీ కూడా వాస్తు ప్రకారం ఉన్నాయండి. ఆ వాటర్ సంప్, బోర్ అన్నీ కూడా మనకి ఈస్ట్ ఫేస్లో ఉండాలి కాబట్టి ఈస్ట్ ఫేస్లో ఇచ్చారండి. అండ్ మీకు పైన కూడా నేను చూపిస్తానండి. ఫస్ట్ ఫ్లోర్లో అన్నీ కూడా వాస్తు ప్రకారం ఉంటాయండి. మీకు లాస్ట్ టైం నేను నార్త్ ఫేస్ చూపించాను, అది వాస్తు ప్రకారం ఎలా ఉంటుంది. వెస్ట్ ఫేస్ కూడా టోటల్ 100% వాస్తుతో ఉంటుందండి. మీకు క్లియర్గా నేను మొత్తం చూపిస్తాను. ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి బాల్కనీ స్పేస్ వస్తుంది. చుట్టుపక్కల డెవలప్మెంట్ చూడండి. ఇది ఆల్రెడీ 6 floors అపార్ట్మెంట్స్ కట్టారండి. మనకైతే డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయండి. షాప్స్ అన్నీ కూడా నియర్ బై ఉంటాయి. ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇది మార్బుల్తో బాగా డెకరేట్ చేశారు. అండ్ ఫినిషింగ్ వర్క్ చాలా బాగుంటుందండి. లిఫ్ట్ ప్రొవిజన్ అండ్ మెయిన్ డోర్ వస్తుందండి. ఇక్కడ మీకు G+2 వరకు లిఫ్ట్ ప్రొవిజన్ ఉంది. లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఇది హాల్ ఫ్రెండ్స్. ఇది మీరు వెయిటింగ్ ఏరియా కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ కూడా ఫిట్ చేసేసారండి. ఫాల్ సీలింగ్ హౌస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ లైట్స్ కూడా ఫిట్ చేశారండి. ఇది హాల్ ఏరియా అండి, లివింగ్ ఏరియా ఇది. అండ్ మనకి టీవీ యూనిట్ ఇక్కడ వస్తుంది రైట్ సైడ్లో.
ఇది టీవీ యూనిట్ ఏరియా అండి. వెస్ట్ ఫేస్ కాబట్టి హాల్ చాలా స్పేషియస్గా వస్తుందండి. అండ్ ఇది పూజ ఏరియా అండి. లోపల కూడా మార్బుల్ వేసి చాలా బాగా చేశారండి. ఇక్కడ మనకు డైనింగ్ ఏరియా వస్తుంది. ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. టీవీ యూనిట్ తర్వాత డైనింగ్ ఏరియా వస్తుంది. అండ్ ఇది కిచెన్ అండి. ఓపెన్ కిచెన్ ఉంటుంది. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఈ ట్యాప్స్ ఇవన్నీ ఫిట్ చేయాలి. అండ్ బయట వాష్ ఏరియా వస్తుందండి. ఇది వాష్ ఏరియా ఫ్రెండ్స్. అవుట్ సైడ్ వాష్ ఏరియా వస్తుందండి. మీకు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఇలానే ఉంటుందండి. మనకి వెస్ట్ ఫేస్ కాబట్టి వాస్తు ప్రకారము సౌత్ ఈస్ట్లో కిచెన్ ఉండాలండి. సో అలానే సౌత్ ఈస్ట్లో కిచెన్ వస్తుంది. అండ్ సౌత్ వెస్ట్లో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయిందండి దీంట్లో కూడా. అండ్ షెల్ఫ్స్ ఆల్రెడీ చేశారండి వీళ్ళు. మీరు ఇంటీరియర్స్కి ఈజీ ఉంటుందండి దీంట్లో. అండ్ బాత్రూమ్ కూడా చాలా నీట్గా కంప్లీట్ చేశారండి. ఈ బాత్రూమ్ ఫిట్టింగ్స్ వస్తాయి. అది అయిపోతే ఇంకా వర్క్ అయిపోయినట్టే. మార్బుల్తో చాలా బాగా చేశారండి వర్క్ అనేది. నార్త్ ఈస్ట్లోనే పూజా రూమ్ ఉండాలండి. అలానే నార్త్ ఈస్ట్లో ఈశాన్యంలో పూజా రూమ్ ఇచ్చారు. అండ్ సౌత్ ఈస్ట్లో కిచెన్ ఇచ్చారండి. సౌత్ వెస్ట్లో మాస్టర్ బెడ్రూమ్ ఉండాలి. యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటుందండి. సౌత్ వెస్ట్లోనే మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది దీనికి కూడా ఫాల్ సీలింగ్ లైట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. 100% వాస్తు ప్రకారం ఉంటుందండి. అంటే కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మీకు త్రూ ఎనీ బ్యాంక్ 80% లోన్ వస్తుందండి. జిహెచ్ఎంసీ లేఅవుట్ ఇది. సో మీకు త్రూ ఎనీ బ్యాంక్ 80% లోన్ తీసుకోవచ్చు అండి. అండ్ సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ ఇలానే ఉంటుందండి. మీకు అది కూడా నేను క్లియర్గా చూపిస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ మీకు మళ్ళీ మెన్షన్ చేస్తాను. లొకేషన్, ప్రైస్ అవన్నీ కూడా. ఇది 150 స్క్వేర్ యార్డ్స్లో G+2 కన్స్ట్రక్షన్ అండి. ఇది డిస్క్రిప్షన్ కొంతమంది చూడడానికి రావట్లేదు. సో దానికోసం నేను కామెంట్స్లో కూడా మెన్షన్ చేస్తున్నానండి డీటెయిల్స్ అనేవి. అన్నీ క్లియర్గా చూసిన తర్వాత మీకు బిల్డర్స్ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ కామెంట్స్లో కూడా పెడతానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.